అట్లా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొందరు కాలమే సత్యము అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సృష్టిని గురించిన ఈ నిస్సార భావములన్నింటినీ తుదకు నిరాకరించి వేదాంతము స్థాపించుటకే గౌడపాదుడు ఇచ్చట వానిని పేర్కొంచున్నాడు. శిష్యుని బుద్ధిలోను మనస్సులోను వేదాంత భావము స్థిరముగా నాటుకొనుటకై ఇది ఒక ఉత్తమ మతం. ఈ యుక్తి ఎట్లు ప్రవర్తించను రాబో శ్లోకంలో ఆ గౌడపాదుడు మాత్రము ఈ సృష్టి జరుగుతుండే ఈ మనుషులు పశువులు పక్షులు అన్నీ కానీ ఇవన్నీ వాస్తవం కాదు, ఉన్నదంతా పరమాత్మ స్వరూపమే అని గౌడపాదుడు ఏమి ఈ సృష్టివాదులంతా రకరకాలుగా వాళ్ళు వాళ్ళ యొక్క చాకచక్యంతో ప్రపంచాన్ని అంతా తలకిందులు చేస్తుంటే ఇదంతా సత్యం కాదు, ఉన్నదంతా పరమాత్మ సత్యమైంది, ఎప్పటికీ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ యందు ఇవంతా ఉన్నట్టు కనిపిస్తూ కొంతకాలం ఉండి కొంతకాలానికి లేకుండా పోయేటివి, ఎప్పటికీ ఉండేటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు, పరమాత్మ శాశ్వతమైనటువంటి వాడు అని ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలియజేయడానికి గౌడపాదుడు ఇక్కడ ఆ గౌడపాదీయ కారికలని వాటిని కొన్ని తయారు చేసినాడు. ఆ గౌడపాదు మోహార్థం సృష్టిరిత్యంతే క్రీడార్థమితి చాపరే దేవస్యైష స్వభావః అమాప్తకామస్య కా స్పృహ. భగవంతుని భోగార్థము ఈ జగత్తు సృష్టింపబడినదని కొందరు భావించినా మరికొందరు భగవంతుని క్రీడలకై ఈ జగత్తు సృష్టింపబడినదని భావించుచున్నారు. కొందరు అనుకుంటారట భగవంతుడు క్రీడార్థం అంటే ఆడుకోవడానికి ఈ జగత్తునంతా సృష్టి చేసినాడు, రకరకాలుగా సృష్టి చేసినాడు, రకరకాలుగా సృష్టి చేసి ఆ భగవంతుడే ఈ జగత్తునంతా ఆడిస్తూ ఉన్నాడు అని కొందరు అనుకుంటారు. కానీ ఇది ఆ దేవుని యొక్క స్వభావమే అగుచున్నది. ఆప్తకాముడైన అతనికి ఎట్టి కోరికలు ఉండవు కదా. ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మ స్వరూపానికి ఏమైనా ఈ విధంగా ఈ సృష్టిని చేయవాలా, ఈ విధంగా ఈ సృష్టిని అంతా ఆడించవాలా, ఇదంతా ఇట్లా నియమం చేయవాలా అని ఏదైనా ఆ జ్ఞానస్వరూపమైన ఆ పరమాత్మకు కోరిక ఉంది అంటే ఆయనకి ఏ కోరికలు ఉండేటువంటి వాడు కాదు. ఉన్నాడు సత్తామాత్ర స్వరూపుడై, జ్ఞానస్వరూపమై సత్తాస్వరూపుడై సర్వాన్ని నియమించగలిగిన శక్తి కలిగిన ఒక సత్తా స్వరూపంగా ప్రకాశిస్తున్నాడే కానీ ఆ విధంగా ఉంది ఈ జగత్తునంతా నేను ఆడిస్తాను, ఈ జగత్తునంతా నేను ఆడించి చూస్తాను అని ఏమన్నా వినోదంగా ఈ జగత్తుతో ఆడుకుంటున్నాడంటే వాడు లేడు. వాడు ఉన్నాడు సత్వరూపమై చిత్తరూపమై జ్ఞానస్వరూపమై సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మస్వరూపము స్వతసిద్ధంగా తనంతట తాను ఉంది. అంతేగాని ఒక పని కోసరము, ఒకరిని ఆడించడం కోసరము, ఒకటి తాను పొందడం కోసరము తనకి ఏ పని లేదు. ఉన్నాడు జ్ఞానస్వరూపమై ఆ పరమాత్మ తనంతట తాను ప్రకాశిస్తున్నాడు జ్ఞానస్వరూపుడై. శ్రీ గౌడపాదుని మత ప్రకారం సృష్టికి ఉపపత్తి పూర్వకమైన వివరణ ఏమనగా అది ఆత్మతత్వం యొక్క నైజమే అగుచున్నది అని. అది పరమాత్మ స్వరూపం. జ్ఞానస్వరూపమైన పరమాత్మ అఖండంగా సర్వవ్యాపకంగా ఉండడము ఆ పరమాత్మకు స్వరూపం. అది ఏమి ఎవరి కోసం ఉండేది కాదు, ఎవరిని నియమించవాలా అనేది కాదు. ఉన్నాడు సత్తాస్వరూపంగా. ఆ విధంగా ఈ పరమాత్మ తన స్వరూపంతో తాను సత్తగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరమాత్మ యందు ఈ మనుషులంతా తయారైంది. తయారుగా వీళ్ళు వాళ్ళకు తెలిసినంత వరకు అదంతా వాడుకొని రకరకాల సృష్టిని చేసి ఇది ఇట్లుంది ఇది ఇట్లుంది అని వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. అంతేగాని ఆ భగవంతుడికి ఏమన్నా మనం అందరినీ సృష్టి చేయాలని, మనం అందరినీ ఆడించవాలని,
మనం సుఖ దుఃఖాలను అనుభవింపజేయ వాళ్ళను లేక బ్రహ్మస్వరూపాన్ని తెలపవాళ్ళను ఏదైనా ప్రయత్నం ఉందా అంటే ఆ భగవంతునికి ఏ ప్రయత్నము లేదు. సద్రూపంగా భగవంతుడు ప్రకాశిస్తున్నాడు, ఉన్నాడు, జ్ఞానస్వరూపుడే. జన సంకలనం చేసి పెట్టడానికి కూడా ఆయనే చెప్పినాడు అనుకుంటావా? ఏ అందరికీ భగవంతుడు ఉన్నాడని తెలపడానికి కొన్ని తయారు చేసినారు. విశ్వ జగత్ సకలమేవ అశేషకర్త తత్ప్రావిశత్పురూపాగత జీవభావ విస్మృత్య సత్యసుఖబోధమయ స్వరూపం భ్రాంచ భ్రమచ్చని సమస్త వివేకలేశర. ఆ విధంగా ఆ పరమాత్మ స్వరూపము, ఆ అనంత రూపమైనటువంటి పరమాత్మ స్వరూపములే పరమాత్మే ఈ శరీరాన్ని ఒకదాన్ని సృష్టి చేసి ఇందులోకి ప్రవేశించి జీవభావంతో ప్రవేశించిన తర్వాత ఇంకా నేను పరమాత్మను అన్న విషయాన్ని మర్చిపోయినాడు. దేహమే నేను అనుకొని ఇంకా ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నాడు. అట్లా జరుగుతూ ఉంది ఈ సృష్టి క్రమము అని చెప్తాడు సదాశివేంద్రుడు. ఏదీను తన సహజ తత్వము నుండి వేరుగా ఉండజాలదు. ఆ సహజమైన ఆ జ్ఞాన స్వరూపం పరమాత్మ ఉంది. ఆ పరమాత్మ తత్వం నుండి ఏది వేరుగా ఉండలేదు. సర్వము బ్రహ్మస్వరూపమయ్యే ప్రకాశిస్తుంది. సముద్రంలోని తరంగములు అవి సముద్రముచే సృష్టింపబడినవి కావు, కానీ తరంగములను కలిగి ఉండేటయే సముద్రం యొక్క సహజ స్వభావమై ఉన్నది. అనుకుంటే సముద్రం ఏమన్నా నాలో ఈ అలలు సృష్టి చేయాలా, ఒక్కొక్క అలను పంపించవాలా అని సముద్రం అనుకుందా? అనుకోలే. సముద్రం ఉంది. సముద్రం ఉంటే దాంట్లో అలలు సృష్టి కావడము అనేది వాడే అంటే గాలి ఎప్పుడు వీచిందో సముద్రం మీద ఒక్కొక్క వీచిన గాలి పైకి లేపుతుంది ఆ నీళ్ళ అంతే అలా ఆ నీళ్ళు వస్తున్నాయి ఎదురుగా మెల్లగా అలాగా మనకు బయటికి కనిపిస్తున్నాయి. అంతేగాని ఆ సముద్రం ఏమన్నా అనుకుందా నేను ఇన్ని అలలు సృష్టి చేయవాలా, ఈ అలలన్నింటినీ బయటికి పంపించవాలా అని సముద్రం అనుకుంది అంటే సముద్రం అనుకోలేదు. ఆ సముద్రంలో ఆ నీళ్లు ఆ గాలి కొట్టే వాళ్ళకి ఒక్కొక్క అలగా పైకి లేచి ముందుకు వస్తున్నాయి. సముద్రం యొక్క అగాధములే ఆ సముద్రం యొక్క మూర్త రూపములగుచున్నాయి. అట్లే ఉష్ణము అగ్ని యొక్క సహజ గుణం. ఉష్ణము లేని అగ్ని లేదు. ఆ సముద్రానికి ఆ అలలు అనేటివి దానిపైన లేచి వస్తూ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే అది సముద్రము అని ఆ సముద్ర రూపాన్ని ఆ అలలతో కూడిన దాన్ని కలిపి మనం సముద్రంగా చూస్తున్నాం. ఆ విధంగా సముద్రమే అనుకోలే ఈ అలను తయారు చేసి పంపించేవాళ్ళని. అది ఉంది సముద్రం. సముద్రమే ఎట్లా ఉందో నీళ్ళు ఆ విధంగా ఉన్నాయి. ఆ గాలి చేత కొట్టుబడి అలలు తయారయ్యాయి. ఇంకొకటి ఇట్లే ఉష్ణము అగ్ని యొక్క సహజ గుణం. ఉష్ణము లేని అగ్ని లేదు. ఉష్ణము వేడి అనేది అగ్ని యొక్క సహజ గుణం. ఆ వేడి లేని అగ్ని ఏది ఉండదు కదా. ఆ విధంగా అట్లే స్వప్రకాశ చైతన్య తత్వము ప్రాణముగాను పురుషుడుగాను ఉండి చేతనములుగా అభివ్యక్తమవుట దాని ధర్మమై సహజ గుణమై ఉన్నది. ఆ విధంగా ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తూ శుద్ధ జ్ఞాన స్వరూపుడై చేతన పదార్థములనంటే కొన్ని కదిలేనివిగాను కొన్ని కదలనివిగాను సృష్టి చేసి అంటే దాంట్లో సృష్టి చేయలే, దాంట్లో పుడుతూ ఉన్నాయి. సముద్రంలో అలలు పుట్టవాలని సముద్రం అనుకోలే. అట్లాగా ఈ చైతన్య రూపమైన సర్వవ్యాపకమైన జ్ఞానస్వరూపం అఖండంగా నిండి ఉంటే దాంట్లో పుట్టేటువంటి జీవులంతా కూడా వాళ్ళకు తెలిసినంత మాత్రంలో ఏదేదో ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేసుకోబోయి ఆయా పనులన్నీ
జరుగుతుంది. సర్వ సంపూర్ణమైన ఆ పరబ్రహ్మ తత్వమునకు ఎట్టి కోరిక గాని ఎట్టి వినోదము గాని ఉండజాలదు. ఆ బ్రహ్మస్వరూపానికి వీడిని చేయవాలని, వీడిని మంచివాడిగా సృష్టించవాలని, వీడిని చెడ్డవాడిగా సృష్టించవాలని ఈ విధమైన కోరిక ఆ చైతన్య రూపమైన పరమాత్మ ఉందా అంటే దానికి ఏది లేదు. ఉంది పరమాత్మ జ్ఞాన స్వరూపమై సర్వవ్యాపకంగా నిండి ఉంది. ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మలో ఈ అనేకమైన శరీరాలన్నీ ఉత్పత్తి ఏవేవి చేయవాలో ఇవి సృష్టించుకొని చేసుకుంటున్నాయి వాటి పనులు. అంతేగాని ఈ పనులు చేయించవాలా అని కూడా ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మకు లేదు. ఆ పరమాత్మ కూడా తన పరిపూర్ణతలో ఎట్టి ఇచ్చను పొందలేదు. ఆ పరమాత్మ స్వరూపం కూడా తన పరిపూర్ణతలో అంటే అంతటా నిండి ఏకరూపంగా ఉన్నాడు అనుకుంటున్నాం కదా. సముద్రం ఎట్లుంది? అలలేని సముద్రాన్ని చూడు ఎట్లుంటుంది, ఒకటే నీళ్ళు రూపంగా అనంతంగా ఒక్కటిగా ఉంటుంది. అట్లా ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ కూడా అఖండమై అంతటా ఏకరూపమై శుద్ధ జ్ఞానంతో ప్రకాశిస్తున్నాడు. కానీ వీళ్ళకి ఇట్లా చేయవాలని, వాళ్ళకి అట్లా చేయవాలని, ఇది మంచి చేయవాలా, వీళ్ళకి చెడు చేయవాలా, అటువంటివి ఏవి కూడా ఆ పరమాత్మ స్వరూపానికి లేవు. ఉన్నది జ్ఞాన స్వరూపమై సర్వ ప్రపంచాన్ని నడపడానికి ఒక జ్ఞానం ఆధారం. కాబట్టి జ్ఞానం లేకుంటే వీళ్ళు ఏం పనులు చేస్తారు? ఆ చూసే తెలుసుకునే జ్ఞానం ఉంటే ఆ జ్ఞానమే కంటి ద్వారా వస్తుంది, చెవి ద్వారా వస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నా అదే ఆ విధంగా అన్ని ఇంద్రియాల ద్వారా బయటకు వస్తుంది, అన్ని పనులు చేస్తుంది, తనకు కావలసిన విషయాన్నంతా తయారు చేసుకుంటుంది, అన్ని అనుభవిస్తుంది, ఇతరులకు కూడా అనుభవింపచేస్తుంది. తన మీద ఆధారపడిన వాళ్ళకు వాళ్ళందరికీ అనుభవింపచేస్తుంది. ఈ విధంగా ఒకే చైతన్య స్వరూపము అన్ని ఇంద్రియాలు, అన్ని శరీరాలకు వాటికి కావాల్సినటువంటి పరమాత్మ స్థితిని అంటే ఆత్మస్వరూపాన్ని కాదు, విషయ రూప ప్రపంచాన్ని నడిపించే స్థితిని నడుపుతుంది. నిష్కామతయే పరిపూర్ణ స్థితి అని ఉపనిషత్తు ఋషులు కనుగొని ఇట్లు గౌడపాదుడు పరమాత్మ యొక్క నిజస్వరూపం ఏమిటి అంటే ఏది చేయకుండా ఉండదు. నిష్కామం అంటే ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనే కోరికలు పరమాత్మకు లేవు. కాబట్టి ఎట్లున్నాడు అంటే ఏది అనుకోకుండా శుద్ధ జ్ఞాన మాత్రంగా బ్రహ్మ మాత్రంగా ప్రకాశిస్తున్నాడు. అట్లా ఉండడము పరమాత్మ యొక్క స్వరూపం. గౌడపాదుడు ఆప్తకాములకు ఎట్టి ఇచ్చ కలదు అని ప్రశ్నించుట ద్వారా ఆ ఈశ్వరులకు సృష్టి కారణము లేక సృజనేచ్ఛను అంటగట్టుట ఎంత మూఢతనమో అని చూపి చెప్పుచున్నారు. ఆ సృష్టి చేసినటువంటి ఆ కారణాన్ని కూడా మనం అంటగడుతున్నాం. ఆ ఈశ్వరుడు దీన్ని సృష్టి చేసినాడు, దాన్ని సృష్టి చేసినాడు, దాన్ని సృష్టి చేసినాడు అని ఆ సృష్టిని అంతా ఆయన చేసినాడు అని మనం అంటగడుతున్నాం. ఆయనకు సృష్టి చేయవాలని ఏమన్నా ఒక ఇచ్చ ఉందా, ఒక కోరిక ఉందా? ఈ విధంగా సృష్టి చేయాలా, ఈ విధంగా సృష్టి చేయాలా, ఈ విధంగా ఈ మనుషులందరినీ బతికించవాలి, ఇవన్నీ ఆయనకు ఉన్నాయంటే ఆయనకి ఏవి లేవు. ఆయన జ్ఞానస్వరూపుడు, శుద్ధ బ్రహ్మస్వరూపుడు ఉన్నాడు. మహాసత్తా స్వరూపంగా, జ్ఞానస్వరూపంగా, పరమాత్మ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు జ్ఞానస్వరూపుడుగా. ఇది చర్చతో గౌడపాదుడు 6 ఉపనిషత్ మంత్రములను వివరించు తన కారికలను ముగించుచున్నాడు. తురీయావస్థ యొక్క మహత్తరమైన వర్ణన నిర్వచనము తదుపరి 7వ మంత్రంలో సూచింపబడుచు. ఈ సృష్టిని అంతా ఎట్లా చేసినాడు, ఏ విధంగా చేసినాడు అని ఆ సృష్టిని అంతా కూడా వర్ణించి చూపిస్తూ ఉన్నాడు అంటున్నాడు.